భవనం సిడిసి ద్వారా సివిల్ ఇంజనీర్ స్కిల్స్ ఎన్హాన్స్ చేయాలని, మన సివిల్ లో ఒక ప్రొఫెషనల్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలని మేము రీసెంట్ గా చాలా కాలేజ్ తో కొలాబరేట్ అయ్యి కెరీర్ గైడెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ అనే టాపిక్ మీద చాలా సెమినార్స్ కండక్ట్ చేసాం. సో ఈ ప్రాసెస్ లో మేము ఎన్ నెంబర్ ఆఫ్ అప్కమింగ్ సివిల్ ఇంజనీర్స్ తో ఇంటరాక్ట్ అయ్యాం. వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి మిత్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ అంటే కేవలం సైట్ లో క్యాప్ పెట్టుకుని వర్క్ చేసే జాబ్స్ మాత్రమే సివిల్ జాబ్స్ అనుకుంటున్నారు. చాలా మందికి సివిల్ ఇంజనీరింగ్ డిజైన్స్, సాఫ్ట్వేర్స్ ఇవి కూడా మన సివిల్ ఇండస్ట్రీలోకి వస్తాయన్న మినిమం బేసిక్ ఐడియా లేదు. ఈ ఫోటో చూడండి, సో ఇందులో వర్క్ చేసింది మన సివిల్ ఇంజనీర్స్. ఇది ఒకప్పుడు 1970s టైమ్ లో ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేసి డిజైన్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు చెప్పండి, సో మనం ఇప్పుడు వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్స్ లైక్ బుర్జ్ ఖలీఫా అండ్ అప్కమింగ్ వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ లైక్ జెడ్డా టవర్, ఇంకా డిఫరెంట్ స్కై స్క్రాపర్స్ మనం బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేసి స్కై స్క్రాపర్స్ అనేవి మనం బిల్డ్ చేయగలమా, డిజైన్స్ చేయగలమా? సో ఆబ్వియస్లీ నో. సో వాటి సొల్యూషన్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ లైక్ ఆటోకాడ్, రివిట్, స్కెచ్అప్, ఈటాప్ స్టాటిక్స్, ఈటాప్ డైనమిక్స్, సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి వాటి అప్లికేషన్స్ తో మనం వర్క్ చేస్తున్నాం. సో ఈ సాఫ్ట్వేర్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే ఇప్పుడే మన భవనం సిరీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ చెక్ చేయండి.